నీవు పరీక్షించుకో. నిన్ను నీవు పరీక్షించుకో. యెషయా గ్రంథము 40:31లో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఇప్పుడు మనము సువార్తలో వెలుగులో నిన్ను నీవు మనం అందరం పరీక్ష చేసుకోవాలండి. మరి మనము ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాం ప్రతి దినము? మనం కాకిగా ఉన్నామా లేక పక్షిరాజుగా ఉన్నామా? నేను భూమికి పరిమితమా లేక ఎగిరేందుకు ప్రయత్నిస్తున్నానా? నా జీవిత విధానాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా లేదా? ప్రతిరోజు నిజంగా నేను అభివృద్ధి చెందుతున్నానా లేదా? నేను ఇంకా కింది స్థాయిలోనే ఉన్నానా? ఉన్న తత్వంపై లక్ష్యం ఉంచుతున్నానా? నేను రాజీ పడ్డానా? సాతాను మరియు వివిధ శోధనలకు వద్దు కాదు అనే ధైర్యం నాకుందా? మన జవాబు ఏంటి? మనకు మనమే నిర్ణయం చేసుకుందామండి. మరి కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఇక్కడ ఎంచుకుంటే, మీరు పక్షిరాజు అని ఎప్పుడూ మర్చిపోవద్దు. మనం అందరం పక్షిరాజులాగా ఉంటాం. పక్షిరాజులు పావురాలతో ఎగరవు. మీ వేగాన్ని పెంచండి. ఉన్న తత్వం కొరకు దృష్టి సారించండి. పెద్ద కలలు కనండి. పక్షిరాజు కలిగి ఉన్న సామర్థ్యం, బలము, గురి, వేగం, దృష్టి మరియు అన్ని లక్షణాలను నీవి కలిగి ఉండాలని ప్రభువారు మనం కోరుతున్నాడండి. కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. నీవు ఒక పక్షిరాజువు. పక్షిరాజులు ఒంటరిగా ఎగురుతాయి. నీ దర్శనాన్ని అర్థం చేసుకోలేని వారికి మనం అసలు భయపడకూడదు. యోసేపు దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ప్రతికూలతకు మరి వ్యతిరేకంగా నీవు ఎగరాలి. నీవు ఒంటరి వాడవు కావు. నీలో ఉన్న ఆయన గొప్పవాడని యోహాను సువార్త 4:4 చూస్తాం. పక్షిరాజులు తుఫానును ధైర్యంగా ఎదుర్కొంటాయి. అన్ని ఇతర పక్షుల తుఫానును తప్పించుకుంటాయి కనుక అవి బలహీనంగా మారతాయి. కానీ పక్షిరాజు తుఫానును తమకు ప్రయోజనకరంగా మార్చుకుంటాయి. దేవుడు పంపించే సువర్ణ అవకాశాలని ఎప్పటికీ పక్షిరాజు జార విడుచుకోదంటండి. పక్షిరాజుకు అమోఘమైన దృష్టి ఉంటుంది. అవి లక్ష్యాలపై దృష్టి కలిగి ఉంటాయి. అదే విధంగా నీ దృష్టి సరి అయినదిగా ఉండనివ్వాలి. ఒకసారి ఒకే దానిపై దృష్టి కేంద్రీకరించండి. అలాగే దాన్ని సాధించండి. పక్షిరాజులు చెత్తను తినవు. కాకులు వాటిని తిననివ్వండి. యేసు ప్రభువుకి చెందిన మీరు ఎప్పటికీ వెనుక తిరగకండి. గతంలో ఎప్పుడు జీవించకండి. కానీ మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. పక్షిరాజు పిల్లలకంట వారి పిల్లలకి కఠినమైన శిక్షణ ఇస్తాయంటండి. కాబట్టి కష్టపడి శిక్షణ పొందాలి క్రైస్తవులందరం కూడా. రాబోయే తరానికి శిక్షణ ఇవ్వండి. ఒక మాదిరిని విడిచిపెట్టండి. ఊరకే ఉండే స్థితి నుండి బయటకు వచ్చి కష్టపడి పని చేయండి. తుదమట్టుకు సహనం కలిగి మనందరం ఉండాలి. పక్షిరాజులు బహువేగంగా కలిగి ఉంటాయంటండి. బహువేగం. పక్షిరాజులు ఇతర పక్షుల కంటే ఎంతో ఎత్తుకు ఎగురుతాయి. పరుగు పంచాలు నిర్వహిస్తే పక్షిరాజుకు మొదటి బహుమతి వస్తుంది. ఓడిపోవడం అసలు నాకు ఇష్టం లేదు. నేనెప్పుడు గెలవాలనుకుంటాను. ప్రతి చోట నేనే ప్రథమ స్థానంలో ఉంటానని మనం అనుకోవాలి. పక్షిరాజు అద్భుతమైన వేగం కలిగి ఉంటాడు. నేను వేగం కలిగిన వ్యక్తిని. నేను వేగంగా నడుస్తాను. నేను వేగంగా చేస్తాను. నేను వేగంగా తింటాను. నేను వేగంగా ప్రసంగిస్తాను.
ఇదంతా కేవలము దేవుని కృప చేతనే. ఎందుకంటే నేను గురి కలిగిన గురి కలిగి మనందరము పరిగెత్తాలి. మనం వేగవంతమైన శకంలో జీవిస్తున్నాం. మన వేగంతో సమతూగాలి. యవ్వనులను సంపాదించుకునేందుకు నేను వారి స్థానంలో దిగి రావాలి. నేను సాంకేతంగా అధునాతనమైన మొబైల్ ఫోన్లు అంటే కంప్యూటర్లు కూడా మనము మొదలైన వాటిని ఉపయోగించడం మనము నేర్చుకోవాలి. కాబట్టి ఆది కాండము 2:10, 14లో ఏదైనా తోట నుండి ఒక నది ప్రవహించటం మనం చూస్తాం. అది 4 శాఖలుగా తోటనంతటిని తడుపుతుంది. ఆ 4 నదుల గురించి బయలుపరచబడిన 4 మర్మాలను క్రీస్తునందు ఒక నూతన ఆ, సృష్టిగా మనం గ్రహించాలి. మొదటి నది అంటే మొన్న చెప్పాను, మొదటి నది పీషోను. ఇది సమృద్ధిని గురించి తెలియజేస్తుంది. ఎందుకంటే అక్కడ బంగారం ఉంటది. రెండవ నది గీహోను. ఇది ఎదుగుదలను గురించి తెలియజేస్తుంది. మూడవ నది హిద్దెకేలు. ఇది వేగం గురించి తెలియజేస్తుంది. నాలుగవ నది యూఫ్రటీస్. ఇది మన జీవితాలలో ఫలింపును గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మనం అంత వేగం అనగా హిద్దెకెలు నది. యోహాను సువార్త 7:37-38లో యేసు ప్రభు మనలో నుండి జీవ జల నదులు పారును అని చెప్పాడు. అనగా దాని అర్థం ఏంటి? యేసు ప్రభు ఇచ్చే జీవ జలము కొరకు మనం దాహం కొని ఆయన చెంతకు వెళితే ఆయన మనలను పరిశుద్ధాత్మతో నింపుతాడు. మన జీవ జలముతో నింపబడినప్పుడు మనకేం జరుగుతుంది? మనమంతా అందరం కూడా నదిగా మారుతామంట. జీవజలం ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మ మనల్ని నింపుతుందో మనందరము నదిగా మారుతామంట. ఆ విధంగా నీవు ఒక నది అవుతావు. నేను ఒక నదిని. నది నెమ్మదిగా ప్రవహించదు. అది ఎంతో వేగం కలిగి ఉంటుంది. నది సోమరితనంగా ఉండదు. నేను ఈ రోజు విశ్రాంతి తీసుకుంటానని చెప్పదు. అది ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. అది ప్రవహిస్తున్నప్పుడు దాని మార్గంలోనున్న మొక్కలకు, చెట్లకు ప్రాణాన్ని ఎదిగింపజేస్తుంది. నది ప్రక్కన నాటబడిన వారు ఎప్పటికీ వాడిపోరు, ఎండిపోరు. కీర్తన 1:3లో అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. అవును, నేను ఏది చేసినా అభివృద్ధి చెందుతాను. ఇది నా జీవితంలో సత్యం. ఎందుకంటే నేను యేసు ప్రభువుతో పాటు నేను యేసు ప్రభు లాగానే నేను ప్రవహిస్తాను. నేను ఆయన వాక్యము నుండి బలము, శక్తి, జ్ఞానము, దయ, కృప అన్నిటినీ పొందుతాను. నీవు నదివైతే ఏ మాత్రము ప్రవహించకుండా ఆగిపోవు. నీవు సోమరిగా ఉండవు. నీవు నులివెచ్చగా ఉండవు. కానీ నీవు ఏలియా వలె ఒక అగ్ని కణంగా మారతావు. నది స్వభావం ఏంటంటే అది ప్రవహిస్తూ దాని గమ్యమైన సముద్రాన్ని చేరే వరకు ప్రవహిస్తూనే ఉంటుంది. మన ప్రేమ సముద్రం ఎవరంటే యేసుక్రీస్తే. కనుక మనం ముఖాముఖిగా ఆయన్ని చూసేంత వరకు మనం వేగంగా ప్రవహించాలి. వర్షాకాలంలో నదులు నిండిపోయి తరువాత వాటి ప్రవాహం వేగం పెరుగుతుంది. అదే విధంగా మనము పరిశుద్ధాత్మ వరములో తడిపినప్పుడు మనం వేగం మరియు ప్రవాహం విస్తృతంగా పెరుగుతుంది. నీవు ఒక సరస్సు లేక చెరువు కాదండి, నీవు ఒక నదివి. కనుక నీ జీవితంలో సోమర్తనానికి మధ్యవర్తిగా ఉండటానికి తావే లేదు. నదులు వెనుకకు వెళ్ళే అవకాశమే లేదు.
మనకు ముందుకు ప్రవహించాలి. వెనుకకు మాత్రం మనం కానే కాదు. మనము వేగ శాఖము. ఈ రోజుల్లో మనం ఉన్నతమైన అధునాతక సాంకేతిక జీవితంలో జీవిస్తున్నాం. వేగం వెర్రి తలలూతున్నది. మరి ఇప్పుడు మనం చూస్తే మనందరూ ప్రారంభంలో మనకు ముందు అంటే మరి 1970 అంతకు ముందు గూడా మనందరం గూడా ఎడ్ల బండి ఎక్కేవాళ్ళం. కానీ మనందరం గూడా విమానాలు ఎగురుతున్నాము. ఇదివరకి ల్యాండ్ లెటర్స్, పోస్ట్ కార్డ్‌లు బదులు ఈ రోజు మన ముఖ్య కార్యకలాపాలను మొబైల్ ఫోను ద్వారా జరుగుతున్నాయి. పోస్ట్ ఆఫీసు, పోస్ట్‌మన్ ఒకప్పటి సంగతి. ఇప్పుడైతే టెలిగ్రాము, ట్రంక్ బుకింగు, కాల్స్‌కు బదులు ఇప్పుడు మనకు ల్యాండ్ ఫోన్‌లు, స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయి. మనీ ఆర్డర్ ద్వారా డబ్బు పంపటానికి బదులు ఇప్పుడు గూగుల్ పే, మరి హ్మ్, ఫోన్‌పే, ఏటీఎం కార్డులు, డెబిట్, క్రెడిట్ కార్డులు మొదలైన వాటి ద్వారా డబ్బు లావాదేవీలు జరుగుతున్నాయి. రేడియోలు, టేప్ రికార్డులు, సీడీలకు బదులు యూట్యూబ్‌లు, పెన్ డ్రైవ్ మరియు ఇతర మాధ్యమాలు ఉన్నాయి. టైప్ రైటర్లకు బదులు ఇప్పుడు రోజు మనకు ల్యాండ్ టాప్ కంప్యూటర్లు, ఫోన్లు ఉన్నాయి. మన అద్భుతమైన గూగుల్ మ్యాప్ సంగతి ఏంటి? గూగుల్ తల్లి మనలను ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్తుంది. కానీ మనము నా కుమారుడు ఒక ఫోను ఆహ్, మనకు బహూకరించాడనుకోండి, దీనికే ఉపయోగిస్తాము. ఈ రోజుల్లో ఇది ఎంతో సులువైంది. ఇప్పుడు మార్గాలు అప్పుడైతే మరి నేను పల్లెటూరులో ఉన్నానండి. అప్పట్లో మా గ్రామంలో అంతా అందరు కట్టెలతో మట్టి పాత్రలలో వంటలు చేసేవారండి. ఈ రోజైతే మనందరికీ మంచి గ్యాస్ కనెక్షన్‌లు, మిక్సీ, ఫ్రిడ్జి, గ్రైండరు, మైక్రోవేవ్ మొదలైనవి ఎన్నో ఉన్నాయి. మరి మా అమ్మ నదిలో బట్టలు ఉతికేది. పిల్లలమైన మేము నదిలో ఈదుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఈ రోజు ఎక్కడ చూసినా వాషింగ్ మిషన్‌లు, టాపులు, మరి షవర్లు. పాత రోజుల్లో మన పూర్వీకులకు శ్రమించే పని చేసేవారు కాబట్టి వారు ఆరోగ్యంగా, బలంగా ఉండేవారండి. వారి ఆ ఆదాయు 100 సంవత్సరాలు లేక దానికంటే ఎక్కువుండేది. అయితే మరి ఈరోజు ఈ ఆధునిక లోకంలో ప్రజలు అనారోగ్యంగా, బలహీనంగా, సోమరులుగా ఉంటున్నారు. 1980 సంవత్సరానికి ముందు అప్పుడసల ఈ బీపీలు, మధుమేహాలు, కొలెస్ట్రాల్లు, థైరాయిడ్, క్యాన్సర్, ట్యూమర్స్ మొదలైన మాటలసలు మనం విన్నే వినలేదండి. అప్పట్లో అన్ని జబ్బులకు ఒకే ఒక డాక్టర్ ఉండేవాడు. ఇప్పుడైతే మనలో ఎన్ని అవయవాలు మన దేహంలో ఉన్నాయో అంతమంది డాక్టర్లు ఉండి వారి వ్యాపారాలు చేసుకుంటున్నారండి. శ్రమించి పని చేసేది అంతా ఇప్పుడు మెషిన్‌లు చేస్తున్నాయి. ఇప్పుడు స్ట్రాట్ ఫుడ్‌లు, జంక్ ఫుడ్‌లు అన్నీ మన పిల్లలు తొందరలోనే చిన్నప్పుడే దీర్ఘారోగాల బారిన పడుతున్నాయి కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన జీవిత కాల పరిమితి 120 సంవత్సరాలు మోసేదాన్ని 70 లేక 80 సంవత్సరాలు కుదించాడు. అయితే అప్పుడది ఇంకా అధ్వానంగా ఉంది. నిన్నటి రోజు ఒకరు మరణిస్తే అక్కడికి వెళ్ళాను. అతనికి 44 సంవత్సరాలే. కాబట్టి జీవిత కాలం 50, 60 లేక 70 సంవత్సరాలు కుదించబడింది. ఇంతవరకు మరి మనము నూతన బలము పొందాలి. మరి ఎత్తుకు ఎగురుతూ ఉండాలి. ముసలితనమందు ఇంకా చిగురు పెడుతూ ఉంటారు. సారము కలిగి పచ్చగా ఉంటారని కీర్తనలు 90, 12-15 మనం చూస్తాము. యెహోవా కొరకు ఎదురు చూచువారు యెహోవాను ప్రేమించి ఆయన సేవ చేసే వారికి జీవిత కాలము
బోనస్ గా వాగ్దానము చేయబడింది. మన డాక్టర్ గారు లాగా దేవుడు దీర్ఘాయుషు చేత నిన్ను తృప్తిపరుస్తాడని చెప్పాడు. కీర్తన 91:16 కనుక యెహోవా కొరకు ఎదురు చూచువారు దేవుని పని చేయుట కొరకు బలములో, శక్తిలో, ఆసక్తిలో, పరాక్రమములో, జ్ఞానములో, సహనములో, గొప్ప ఉద్వేగములో అభివృద్ధి చెందుతారు. ఇక్కడ బహుమానాలు నిశ్చయించబడ్డాయండి. జయమొందిన మరియు పక్షిరాజు మనస్తత్వాన్ని కలిగిన దేవుని బిడ్డల కొరకు రూఢపరచబడిన, నిశ్చయించబడిన బహుమానాలు చూడండి. ప్రకటన పుస్తకంలో జయింపబడిన వారి కొరకు మన దేవుడు 7 బహుమానాలు వాగ్దానం చేశాడు. మన ప్రభు అయిన యేసు చెప్తున్నాడు. మొదటిది, చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పుతున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదయసులో ఉన్న జల జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తునని ప్రకటన 2:7 చూస్తాము. ఇక్కడ ప్రకటన 2:11 సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణమునకు ఏ హానియు చెందడు. తర్వాత ప్రకటన 2:26 నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుతూ అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అంటాడు. అయితే ప్రకటన 2:17 సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. జయించువాడు అలాగు తెల్లని వస్త్రంలో ధరించుకొను. జీవ గ్రంథములు అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను అతని దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందునని ప్రకటన 3:5 చూస్తాము. జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికని వెలుపడిపోడు. వారు నా దేవుని పేరును లోకంలో నా దేవుని యొద్ద నుండి దిగువచ్చుతున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును నా వాని మీద వ్రాసెదను అని ప్రకటన 3:12 మనం చూస్తాం. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండబెట్టెదనని ప్రకటన 3:20 చూస్తాం. కనుక జయించువానిగా మనందరం ఉండాలండి. ఈ బహుమానాన్ని మనం ఎవ్వరం కూడా పోగొట్టకూడదు. కిరీటములు నిశ్చయించబడ్డాయి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని ప్రకటన 2:10 మనం చూస్తాము. పరలోకములో మనకు స్వర్ణ కిరీటం ఇచ్చేందుకు యేసు ప్రభు ముళ్ళ కిరీటాన్ని మన కొరకు ధరించాడండి. దాన్ని సాధించేందుకు నీవు చక్కగా నీ పరుగును పొగముట్టించాలి. 1 కొరింథీ 9:25 క్రైస్తవ జీవితం 100 కిలోమీటర్ల పరుగు కాదండి. ఇది మారథాన్ పరుగు. ఒలింపిక్స్ లో పాల్గొన్న వారందరూ బహుమానం పొందరని గుర్తుంచుకో. గెలిచిన మాత్రమే మొదటిది, రెండవది మరియు 3వ బహుమతులు పొందుతూ ఉంటారు. కాబట్టి మొదటి బహుమతి స్వర్ణ పథకం, రెండవది వెండి పథకం, మూడవది కంచు పథకం పొందుతారు. అపోస్తలుడైన పౌలు మన పనులన్నీ అగ్ని చేత పరీక్షింపబడతాయని రాస్తున్నాడు. నీవు స్థిరమైన పునాదిపై కట్టబడితే అది కాల్చబడదు. క్రీడాకారులు నశించిపోయే క్షయ కిరీటం లేక
పథకం కొరకు పరుగెడతారు. కానీ మనమైతే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు యేసు ప్రభు వైపు చూచుతూ అక్షయమగు కిరీటాన్ని పొందేందుకు మనము చక్కగా పరుగు పెడుతున్నాము. 1 కొరింథీ 9:20 మరియు 12 పండే మండే మండేమంటూ పోరాడు ప్రతివాడు. మరి అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నామని పరిశుద్ధుడైన పౌలు మరి 1 కొరింథీ 9:25 మనం చూస్తాము. 26వ వచనంలో, కాబట్టి నేను గురి చూడవలెనని పరుగు ఎత్తువాడన కాను అని రాస్తాడు. పరుగు పెట్టి దాన్ని మనం అందరం ముగించాలి. గాలికి కొట్టుకొని పోనట్లు నేను పోట్లాటలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను ఒకవేళ భ్రష్టుడినైపోతానేమో అని నా శరీరమును నలగగొట్టుకొని దానిని లోబర్చుకొనుచున్నాను. మొదటిగా అక్షయ కిరీటాన్ని పొందుటకు మితముగా మనం ఉండాలి. రెండవదిగా గురి కలిగి పరుగు పెట్టాలి. మూడవదిగా పరుగు పెట్టే ముందు నీ దేహాన్ని క్రమపరుచుకోవాలి, సిద్ధపరచుకోవాలి. నాలుగవదిగా సహనముతో, ఓపికతో పరుగు పెట్టాలి. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12:1. ఐదవదిగా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూపుతూ పందెములో పరుగు పెట్టాలని హెబ్రీ 12:1 మనము చూస్తాము. మనం నీతి కిరీటము పొందునట్లు మనమందరము మంచి పరుగు పెట్టుటకు, మంచి పోరాడుటకు, విశ్వాసము కాపాడుకొనుటకు దేవుడు తన సహాయము మనందరికీ చేయాలని మనందరం కోరుకున్నాం. 2 తిమోతి 4:7. కాబట్టి జీవ కిరీటం పొందేందుకు నీ జీవితంలో శోధనలు సహించాలండి. ప్రకటన 2:10, యాకోబు 1:12. నిరీక్షణ నిశ్చయించబడింది. పక్షిరాజు వలె పైకి ఎగిరే వారికి పరిశుద్ధ బైబిలులో అద్భుతమైన నిరీక్షణ నిశ్చయించబడింది. ఒక అద్భుతమైన భవనము, నివాసము. మీ హృదయములను కలవరపడనీయకుడు. దేవుని యందు విశ్వాసముంచువాడు నా యందును విశ్వాసముంచుడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీరు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీ స్థలము సిద్ధపరచినట్ల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదునని యోహాను సువార్త 14:13-3 మనం చూస్తాము. కన్నీరు, దుఃఖములు అసలు అక్కడ ఉండనే ఉండవండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణమిక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి ఒక గొప్ప స్వరము చెప్పుట వింటిని అని ప్రకటన 21:4 మనం చూస్తాం. మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుటకు మేఘముల మీద కొనిపోబడతాము. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా మనందరము ప్రభుని ఎదుర్కొంటాము. ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. కాబట్టి మీరు ఈ మాటలు ఒకరినొకడు ఆదరించుకొనడని తెస్సలోనికైలో రాసిన పత్రిక 4:16-18 మనం చూస్తాము. మనము అసాధారణ స్థితిలోనికి మారిపోవాలండి. మనందరము నిద్రించము, కానీ నిమిషములు ఒక రెప్పపాటున కడబూర బ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము.
పురోబోరమోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుమని మొ- మొదటి కొరింథీ 15:51-52 మనం చూస్తాం. మనం మహిమ శరీరాన్ని పొందుతామండి. మన పౌర స్థితి పరలోకమందున్నది. ఇక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని సమస్తమును తనకు లోబరుచుకొన జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20-21 మనం చూస్తాము. కాబట్టి నేను అద్భుతమైన సత్యాలు మరి మనం ఇక్కడ తెలుసుకోవాలి, పురికొల్పబడాలి. మరి యెషయా 40:31 మరియు కీర్తన 103:5 ప్రకారము పక్షిరాజుగా నీవు ఉండాలని ప్రభు మనలో కోరుతున్నాడండి. మన పక్షిరాజు జీవితం నుండి కొన్ని పాఠాలు నేర్చుకుంటుండగా వీటిని ప్రతిరోజు మీ జీవితాన్ని అన్వయించుకోండి. పక్షిరాజు అంట ఎప్పుడు ధైర్యంగా ఉంటాడంటండి, ధైర్యంగా ఉంటాడు. తర్వాత పక్షిరాజు వలె దూరదృష్టి కలిగి ఉండాలంట. మనందరం దూరదృష్టి కలిగి ఉండాలంట. పక్షిరాజు వలె మనందరము భిన్నంగా ఉండాలంట. పక్షిరాజు వలె మనందరము గురి కలిగి ఉండాలి, రాజీ పడకుండా ఉండాలి. మరి పక్షిరాజు వలె జీవితంలో సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. మనందరము నేను ఒక పక్షిరాజును, దినదినము నేను పైకి ఎగురుతాను, నా బలము ప్రతిరోజు నూతన పరచబడుతుంది, నేను పక్షిరాజు వలె ఎగురుతాను, పరలోక తీరం చేరే వరకు నేను ఎప్పుడు పైకి ఎగురుతానే ఉంటాను. ఇక మనం చూస్తే ఆత్మీయ దీవెనలు. మొదటగా దావీదు తాను పొందిన క్షమాపణ కొరకు దేవుని స్తుతించాడు. దావీదు దేవునికి వ్యతిరేకంగా వ్యభిచారాన్ని హత్యని చేశాడు. ప్రవక్త అయిన నాతాను అతడు చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసినప్పుడు దావీదు పశ్చాత్తాపంతో దేవుని ముందు మొరపెట్టాడండి. దీన్ని మనం కీర్తన 51లో చూస్తాము. అతడు దేవుని నుండి క్షమాపణ పొందినప్పుడు దావీదు దేవుని స్తుతించు అని, ఆయన చేసిన ఉపకారంలో నువ్వు దేనిని మరువక అని మొట్టమొదటగా వ్రాశాడు. ఆయన మన దోషములన్నిటినీ క్షమించే తండ్రండి. కీర్తన 103:2-3లో. అవును, మరి మనం జీవితంలో కొన్ని పోగొట్టుకున్న దీవులు ఇదే. మన ఆత్మ చాలా ముఖ్యమైందండి. ఒక వృత్తిలో జరిగే గొప్ప అద్భుతాలు ఏమంటే రక్షణ, రక్షణ మరియు కొత్త జన్మ. విశ్వాసం ద్వారా కృప చేత మనం రక్షణ పొందుతాము. ఎఫెసీ 2:8 నీవు బాప్తిస్వం ద్వారా మరియు ఆత్మ బాప్తిస్వం ద్వారా మన క్రొత్త జన్మ పొందుతాము. యోహాను సువార్త 3:3-5 చూస్తే అప్పుడు దేవుడు మనలను క్రొత్త సృష్టి పక్షిరాజుగా చేస్తాడు. ఆ విధంగా మన జీవితం కొత్త మలుపు ఉంటుందండి. మరి మన జీవితం మనము అందరం కూడా ఇది చూసుకోండి. నేను ధన్యురాలని, ఎందుకంటే దేవుడు నా దోషాలన్నీ క్షమించాడని మన అందరం అనుకోవాలి. నా పాపాలన్నీ సముద్ర అగాధములో మరి పడవేశాడు. మీక 7:19 నేను సముద్రంలోనికి వెళ్ళి మరలా వాటిని పాపములను పట్టుకు రావటానికి లేదు. అంటే నీవు పాపము విషయమై అపరాధిగా జీవించనవసరం లేదు. నీ పాపమును ఒప్పుకున్న క్షణమే ఆయన నిన్ను క్షమించి మర్చిపోయాడండి. మొదటి యోహాను 1:9లో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడినిగా చేయును అని మనం చూస్తాము. మనం క్షమించబడ్డాం అనుకోవాలి. నేను విమోచించబడ్డాను, నేను నీతిమంతునిగా పరిశుద్ధునిగా చేయబడ్డాను, నేను కృపచేతనే రక్షించబడ్డాను, నేను సంపూర్ణ సంతోషము, సంపూర్ణ సమాధానం మరియు సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉన్నాను. సంతోషము నిలువెల్ల నా హృదయములో ప్రవహిస్తుంది. యేసు ప్రభు నా హృదయంలోనికి, నా ఇంటిలోనికి వచ్చినప్పుడు గొప్ప
సంతోషం వెలువల్ల నా హృదయంలో ప్రవహిస్తుంది. కాబట్టి సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వోన్నతుడు దేవుడు నాలోనికి వచ్చి నివసించినప్పుడు చెప్పిన చెప్పశక్యం కాని సంతోషాన్ని నేను అనుభవించాలి. మనందరం ఈ విధంగా ఉండాలండి. ప్రతి దినము మనం అనుభవిస్తూనే ఉండాలి. నేను దేవుని గృహము, యోహాను 14:23 దేవుని గృహము. ఆ విధంగా ఆత్మీయంగా నేను దీవించబడ్డాను. నా ఆత్మ దేవుని యందు భద్రపరచబడింది కనుక నేను సంతోషంగా ఉన్నాను. ఒకడు లోకమంతా సంపాదించుకొని తను పోగొట్టుకున్న నష్టపరిహారం కొన్ని ఎడ్ల వాడికేం ప్రయోజనము? నా పేరు జీవ గ్రంథములో వ్రాయబడినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను రక్షణ పొందిన తర్వాత నేను పొందిన కొన్ని ఆత్మీయ దీవెనలు దేవుడు పరిశుద్ధాత్మతో మనల్ని అందరినీ నింపుతాడండి. దేవుడు నన్ను ఒక ప్రవక్తనిగా వాడుకుంటాడు. తన వాక్యాన్ని మనందరికీ నేర్పుతాడు. వాక్యాన్ని మన నోట ఉంచుతాడు. తన వాక్య ప్రత్యక్షతను మనందరికీ అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన కొరకు మరి నేను ప్రార్థించటం, ఆయన వాక్యాన్ని ప్రసంగించడం, బోధించడం పరిశుద్ధాత్ముడు మనందరికీ నేర్పాడు. వేల కొలది దేవుని వాక్యాలను కంఠస్థం చేసే వరాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు కాబట్టి అన్ని తరాల వారి కొరకు నాకు 5 అంతలు దర్శనాలు అనుగ్రహిస్తాడు. అన్నిటికంటే ముందుగా ప్రపంచమంతటా ఉన్న కోట్ల ప్రజలకు దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. సరిగా దావీదు ఇక్కడ అంటాడు, ఓ దావీదు ఆయన నీ సంకటంలోని కుదుర్చువాడు. అవును, దేవుడు మన రక్షకుడు, అలాగే మనల్ని స్వస్థపరిచేవాడు. దేవుడు తన కృప మరియు ప్రేమ మరి కృప మరియు ప్రేమ ద్వారా ఆయన కుమారుని రక్తము ద్వారా మనల్ని రక్షించాడండి. అంత మాత్రమే కాదు, ఆయన కుమారుని దేహం నలుగుబట్టుట ద్వారా మన సంకటములన్నీ స్వస్థపరిచాడు. ఎప్పుడు స్వస్థపరిచాడు? ఈ వాక్యం గమనించండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు తన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుదురని 1 పేతురు 2:24 చూస్తాము. కాబట్టి దేవుని కృప వలన ఈ రోజు నేను మనందరం ఏమో అనుకోవాలంటే దేవుని కృపను నేను మంచి ఆరోగ్యం కలిగి ఉన్నానండి. ఈ శరీరంలో ఉన్నంత వరకు కొంత అనారోగ్యం అనగా శత్రువు తాడు నుండి ఎదురవుతుంది. అయితే నేను ఆరోగ్యంగా ఉన్నాను, అనారోగ్యంగా ఉన్నానని ఊరికే చెప్పనవసరం లేదు. సాతాను దాన్ని నీ నోట విని సంతోషిస్తాడు, చప్పట్లు పడతాడు, ఎదురు చూస్తాడు. కాబట్టి నీవు దేవుని బిడ్డగా చేయమొందిన క్రైస్తవుడు. నువ్వు కాకివి కావు, కోడి పిల్లవు కావు. నీవు ఒక పక్షిరాజువి. నీ నోటితో దేవుని చేత నేను స్వస్థపరచబడ్డాను. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పరచబడ్డాను. ఆయన యెహోవా రాఫా నిన్ను స్వస్థపరచువాడు. నేను పేదవాడిని చెప్పకూడదండి. అయితే నీవు పక్షిరాజు మరి పక్షిరాజు మనసు కలిగి ఉండాలి. అలాగే ధైర్యంగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసు క్రీస్తు మహిమతో మీ ప్రతి అవసరత తీర్చున అని చెప్పాలి. ఆయన మన యెహోవా ఈరే అంటే సహాయకుడు. నీ గురించి నీవు నోరు తెరచి ఎప్పుడు ప్రతికూలమైన మాటలు పలుకకూడదు. నేను బలహీనంగా ఉన్నాను, నేను పనికిరాని దాన్ని, ఎవరు నన్ను ప్రేమించరు మొదలైన మాటలు అసలు మనము చెప్పకూడదు. నేను బలహీనంగా లేదు, నేను చాలా బలవంతులుగా ఉన్నాను.
అసలు నేను పేదవాడిని కానండి, చాలా ధనవంతుడు. నేను అనారోగ్యంగా లేను, ఆరోగ్యంగా ఉన్నాను. నేను అన్నవిహీనంగా లేను, అందంగా ఉన్నాను. నేను వాసన చూచేందుకు, రుచి చూచేందుకు, స్పర్శను ఎరుగుటకు సామర్థ్యం గ్రహించిన దేవునికి వందనాలు. నేను పాడేందుకు, బోధించేందుకు మరియు సంభాషించేందుకు నాకు మంచి స్వరాన్ని ఇచ్చాడు దేవునికి వందనాలు. అంటే మీరందరూ ఎలా చెప్పాలి? దేవుడు నాకు అద్భుతమైన చేతులు మరియు 10,000 ఇచ్చేందుకు దేవునికి వందనాలు. ఆయన నా చేతులు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పుతున్నాడు. ప్రకటించువాడు నాకు స్వతమైన పాదం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఇలా పాములను, తేళ్లను రొప్పుటకు శత్రువు బలమంతటి నాకు అధికారం అనుగ్రహించినందుకు దేవుని వందనాలు. నా కాళ్ళు జింక కాడవలే చేసినందుకు వందనాలు. నాకు ఆరోగ్యకరమైన గుండె, లివర్, ఊపిరితిత్తులు, కిడ్నీలు, అలాగే నాకు ఇచ్చిన అవయవములు అన్నిటిని బట్టి ఎన్ని వందనాలు, నా తండ్రికి ఎన్ని వందనాలు. ఆ విధంగా మనందరము వందనాలు చెల్లించాలండి. ఆ విధంగా మనందరము వందనాలు చెల్లించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడైండే నడిపించును గాక. ఆమేన్. అమ్మా చిన్న ప్రార్థన చేసుకున్నాం. చేయండి అమ్మగారు.